ఆత్మలో అభయము. శాంతం అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. శాంతం ఎవడకపోద్ది తెలుసా? విన్నోడికి 50% పోతే చెప్పినోడికి 100% పోద్దండి. ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నాడు, పండితుడు అనమాట. ఆయన దగ్గరికి అందరూ వచ్చి ముహూర్తాలు పెట్టించుకుంటూ, ఆయన మంచి సాధకుడు, మహాసాధకుడు అనమాట. 18 గంటలు 20 గంటలు ధ్యానం చేస్తుంటాడు. ఆయన కుటీరం పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఒక వ్యభిచారిది అనమాట. ఈయన దగ్గరికి బండి వేసుకొని కారు వేసుకొని వస్తుంటే ఈయన చూసాడు, ఎవడో భక్తుడు వస్తున్నాడు అనుకుని. ఆ కారు అక్కడ ఆగిపోయేది. అక్కడ ఆగిపోతే ఎవడో ఎదవ అటుపోయాడు అనుకునేవాడు. అనుకొని ఆ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఈయన రాయి తీసి ఒకటి వేసేవాడు. అంటే ఒక కుప్ప ఆమెను కౌంట్ చేశాడు అనమాట. ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళే విటులందరినీ లెక్క పెట్టాడు. 1, 2, 3 లెక్క పెట్టాడు. ఒకరోజు ఆమె పండగ రోజు, గురువు గారు కదా పాపం, ఆయన దర్శించుకుంటే పుణ్యపురుషుడు అని చెప్పేసి ఆమె ఏదో తీర్థప్రసాదాలు పట్టుకొని వచ్చి నమస్కారం పెట్టుకుంది. ఆమె ఇంకా మిర్రి చూశాడు. అప్రాచురాలు దూరం అన్నాడు. సరే ఆమె వెళ్ళిపోతా, ఈ కుప్ప ఏంటండి, రాళ్ళు ఏడేశారండి అంది. అవన్నీ నీ పాపాలేనే, అప్రాచురాలు అని తిట్టాడు. నువ్వు చేసిన పాపాలు అవన్నీ అని తిట్టాడు. అవునా, అవన్నీ పాపాలా? ఇంత హీనమైన పని చేశానా? నేను ఇలా బతుకుతున్నానా? వద్దు, నాకు ఈ బతుకొద్దనే ఆమె ఆ రోజు నుంచి అన్ని అవతల బారేసి సన్యాసం స్వీకరించి ఆమె చక్కగా ఆధ్యాత్మిక వ్యక్తి అయిపోయి ధ్యానం చేసుకొని కొన్నాళ్ళకి ఆమెకి ఏమొచ్చింది? మోక్షం వచ్చింది. పైలోకాలకి వెళ్ళిపోయింది. అలాగే ఈ గురువు గారికి కూడా మోక్షం వచ్చింది. ఈయన పైలోకాలకి వెళ్ళాడు. పైలోకాలకి వెళ్తే ఒక 5 నిమిషాలు ఆయనకు స్వర్గలోకంలో అకామిడేషన్ ఇచ్చారు. ఓన్లీ అరగంట. ఈ అరగంట ఆమె అక్కడ ఫుల్ బిందాస్లో ఉంది. ఆమె చక్కగా ఆనందంగా ఉందన్నమాట, సంతోషంగా ఉంది ఆమె. ఈమెంట్ ఇక్కడుంది స్వర్గంలో అన్నారు. మీ టైం అవుతుందండి, మీరు బయలుదేరండి. ఆయన అక్కడ కూడా ఆమె ఎందుకు అక్కడ ఉందని, ఆ మిగిలిన అరగంట స్వర్గాన్ని ఏం చేసేద్దామని లేదు. అయినా నాకు అరగంట ఇవ్వడం ఏంటి? నా జీవితకాలం నేను సాధన చేశాను, జీవితకాలం నేను నామం చెప్పాను, జీవితకాలం నేను భగవంతుడు స్మరణలో గడిపాను, నాకు నువ్వు మోక్షం ఎందుకు ఇవ్వని అడిగాడు. అయ్యా, మీ జీవితం మొత్తం లెక్కెత్తే అందులో 20% సాధనలో గడిపారు, 80% ఏమో భజనలో గడిపారు. ఏమో భజన. ఆమె ఏం చేసింది? 100% భగవంతుడి స్మరణలోనే గడిపింది. అందుకని ఆమెకు మోక్షం ఉంది, మీకు లేదు. మీ అరగంట అయిపోయింది, బయలుదేరండి అన్నారు. చూసారా? శాంతం ఎక్కడి నుంచి ఉంటుంది? బాధపడేవాడి కన్నా బాధ పెట్టేవాడికే శాంతం పొద్దు. మిత్రులారా, మీరు అనుకుంటున్నారేమో ఎవడి మీద నా కంప్లైంట్ చెప్పండి, విమర్శ చేయండి, కామెంట్ చేయండి, వాడు ఎలా రియాక్ట్ అవుతాడని మీరు చస్తారు టెన్షన్తో. శాంతం ఉండదు. కొట్టుకున్న వాళ్ళు 2 ఉంటారు. 2 కోర్టుకు వెళ్ళి గొడవ పడతారు, అన్నదమ్ములు 2. ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడండి, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడండి. మీరు చూసుకోండి కావాల్సి. గెలిచినోడే సంతోషంగా ఉండడు. ఒక స్తబ్దత వచ్చేస్తుంది మీకు, చాలా భయంకరంగా ఉంటుంది ఆ పెయిన్. అందుకనే పత్రిసారి చెప్పాను, రూల్ నెంబర్ 1, నో కంప్లైంట్స్. చెప్పండి, నో కామెంట్స్, నో జడ్జిమెంట్. ఈ 3 ఖచ్చితమైన రూల్స్. మీ శాంతం పోద్ది మిత్రులారా. ఒక్క దెబ్బ పత్రిసారి ఎందుకు కొట్టాడు అంటే, ఆ రోజుతో ఇంకోటి ఆలోచించడు, వాడట్ట వీడట్ట అని. మీరు వాడు అట్ట అని ఆలోచించారంటే మీ శాంతం మొత్తం మీరు నాశనం చేసుకున్న వాళ్ళు. మీకెందుకు? వాడు ఎలా ఉంటే వాడు ఏం చేయాలో నేచర్ చూసుకుంటుంది, వాడి డిజైన్ ఉంది, వాడి ప్రకారం చూసుకుంటుంది. మన గమ్యం మోక్షము, మన లక్ష్యం మోక్షమైనప్పుడు నీ లక్ష్యం దాని మీదకి ఎందుకు వెళ్ళింది? దృష్టి ఎందుకు మరలింది? చాలామంది ఈ మధ్య నాకు కంప్లైంట్లు చెప్తున్నారు. నేను మొన్న కూడా ఎక్కడ చూశాను, ఒక అమ్మాయి టీవీలోకి ఎక్కిపోయి వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు చెప్తుంది. నేను చూశాను. ఆమె యొక్క లక్ష్యం ఏంటి? ఆ వ్యవస్థలోకి వెళ్ళి, ఆ సంస్థలోకి వెళ్ళి మోక్షాన్ని పొందాలి. ఏ రకరకాల మార్గాలు, బట్ అందరి టార్గెట్ మోక్షమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫోకస్ పక్కకు తిరుగుతుంది. ఎప్పుడైతే ఫోకస్ పక్క తిరిగిందో పరమ పండితుడు కూడా మోక్షానికి దూరం అయిపోతాడు. అంగుళీమానుడు అండి, పరమ భయంకర రాక్షసుడు. మనిషి దొరికితే చంపేసి ఏళ్ళు కట్ చేసి మెల్ల వేసుకుంటాడు. వాడి ప్యాషన్ అది. మీరు ఎలాగైతే దుద్దులు బొట్టలు కనపడితే బండి దగ్గర ఆపుతారు కదా, అందులో ఏరుకుంటారు కదా, అలా వాడికి ప్యాషన్. మనిషిని చూడగానే ఈ ఏళ్ళు బాగున్నారా అని వాడిని వెనక నుంచి వేసేస్తాడు, ఏళ్ళు తీసి మెల్ల వేసుకుంటాడు. అంగుళీమానుడు. ఈ అంగుళీమానుడికి బుద్ధుడు కనపడ్డాడు. బుద్ధుడు చాలా ఎత్తుగా ఉంటాడు. ఆరిపుత్రులు అనమాట వాళ్ళు. ఏళ్ళు ఇంతంత పొడవు ఉంటాయి, ఇంతలా ఉంటాయి. ఏమున్నారా ఏళ్ళు, ఈ కట్ చేసుకోవాలని వెనకబడ్డాడు. ఆయన చెట్టులో నుంచి వస్తున్నాడు, బుద్ధుడు నడుస్తున్నాడు. బుద్ధుడికి ఎవరో ఎదురు వచ్చినా ఏం చేస్తారు? నమస్తే పెడుతున్నారు. ఒక్కసారి అంగుళీమానుడికి ఆశ్చర్యం వేసింది, ఇదేంది దీనికి నమస్తే పెడుతున్నారు అని. వెంటనే ఏం చేశాడంటే బుద్ధుడి మీదకు దూకాడు. దూకగానే అందరూ పారిపోయారు. బుద్ధుడు ఆశ్చర్యపడి ఎవడు రీడు అని. చూడండి, బుద్ధుడు ఎదురుపడగానే అంగుళీమానుడు కత్తి తీసి
నిన్ను చంపుతాను అన్నాడు. కానీ అన్నాడు, నాకు డౌట్ ఉందన్నాడు. చంపుదామని వచ్చి చంపిపారాక డౌట్ అడుగుతున్నాడంటే వీళ్ళు మాస్టర్ నిద్ర లేచాడు. ఆయన గమనించాడు, ఆయనలో గురుతత్వం గమనించింది. అడుగునాయన అన్నాడు. నిన్ను చూసి నమస్తే పెడుతున్నారు, నన్ను చూసి పారిపోతున్నారు ఎందుకని అని అడిగాడు. అతను తెలీదు, ధ్యానము గురువు అని ఏం తెలియదు కదా అతను. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు అది తెలియాలన్నాడు. పద అన్నాడు. దాని పేరే మోక్షం. మోక్షం ఉన్నవాడికి అది అవుతుంది, పద చూపిస్తా అన్నాడు. తీసుకొచ్చాడు, గుండు కొట్టించాడు, చేతికి పాత్ర ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు, పో అన్నాడు. భిక్ష వేయటానికి వెళ్ళాడు. రాగానే భోజనం పెడతారు అనుకున్నారు ఏంటి? కొట్టారు, చేత కొట్టుడు కొట్టారు. ఊళ్ళోకి వెళ్ళగానే నిన్నటిదాకా చేతిలో ఏముంది, ఆడి చేతిలో కత్తి ఉంది, ఇప్పుడు భిక్ష పాత్ర ఉంది. భయం ఉంటుంది ఎవరికన్నా? భయం లేదు. అంతే, కొట్టడం మొదలుపెట్టారు. సాయంత్రం కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చాడు. బుద్ధుడు కట్లు కట్టేవాడు. మళ్ళా రెండో రోజు వెళ్ళేవాడు. వారం తర్వాత వెళ్ళేవాడు, నొప్పులు తగ్గాక మళ్ళా కొట్టేవాడు, మళ్ళా ఇరిగిపోయి వచ్చేవాడు. ఇలా బుద్ధుడు కట్లు కట్టడం, వెళ్ళడం, రావడం ఇలా గడిచిపోయేది. అడిగాడు ఒకరోజు బుద్ధుడు అతన్నే, నాయనా నీకు బాధ లేదా? వాళ్ళు అలా కొడుతుంటే కష్టంగా అనిపించట్లేదా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అతను? అయ్యా, నేను వాళ్ళ భర్తల్ని చంపేశాను, వాళ్ళ పిల్లల్ని చంపేశాను, వారి భార్యను చంపేశాను, వాళ్ళు కేవలం కొడుతున్నారు, ఎంత మంచోళ్ళు అలా అన్నాడు. అతనికి వచ్చింది మోక్షము. తెలుసా, బుద్ధుడు పక్కనే ఉన్న ఆనందుడికి మోక్షం రాలా. చివరికి ఎప్పుడో బుద్ధుడు చెప్తాడు దాని కథ. అంగుళిమానుడికి వచ్చింది, పరమ భయంకర నరరూప రాక్షసుడికి. ఎందుకు వచ్చిందంటే అతని ఫోకస్ మోక్షం మీదే ఉంది. మనం ధ్యానం క్లాస్కి వస్తే మన ఫోకస్ దాని మీద తప్ప అన్నిటి మీద ఉంటుంది. ధ్యానంలో కూర్చోగానే సాంబారు బాగుంది రోయ్, వాసన వస్తుంది. మోక్షము ఏమండి, చాలా మంది మా గురువు దగ్గరికి వస్తే మోక్షం ఇచ్చేస్తాం, 25,000 కడితే మోక్షం ఇస్తాం. ఎవడు ఇచ్చేది కాదండి ఇది. అది నీ హక్కు, యువర్ రైట్. మోక్షం అనేది మీ హక్కు మిత్రులారా. అది ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. నీ ఫోకస్ కరెక్ట్గా పెట్టుకో. నీ మోక్షం అన్న దాని మీద పెట్టండి. మీరు ఈ 9 రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చారు. దేనికి వచ్చారు? మోక్ష యజ్ఞము, ధ్యానము, సత్సంగము, దాని మీద తప్ప మిగతా వాటి మీద దేని మీద పెట్టారో ఈ టూర్ ఫెయిల్ అయిపోద్ది మీకు. అది నడిచిపోతుంటుంది. మీరు ఇక్కడ ఏం ఆగదు.